ఈరోజు రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో గత రాత్రి సాయంత్రం 7 గంటలకు కురిసిన వర్షానికి నలుగురు, 2 పిల్లలు 2 పెద్దవాళ్ళు మృతి చెందడానికి కారణం బాధ్యత రాయచోటి మున్సిపాలిటీది, రెవెన్యూ యంత్రాంగందే. దీనిపైన రాయచోటి మున్సిపాలిటీ పైన, రెవెన్యూ యంత్రాంగం పైన కేసు నమోదు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకోసం అంటే డబ్బుకు కకృతిపడి, అవినీతికి లాలూచిపడి ఉన్న వంకలు వాగులన్నీ ఓ పక్క ఆక్రమించేసి ఇళ్ల నిర్మాణాలు చేపడతా ఉంటే ఇళ్ళ దగ్గర పోయి కావాల్సింది వసూలు చేసుకొచ్చుకొని ప్లాన్ ప్రకారం లేకుండా ప్లాన్ను అతిక్రమించి ఇల్లు కట్టినా కూడా మున్సిపాలిటీ వాళ్ళది డబ్బుల కోసం వాళ్ళకి గుడిసే పనిచేస్తుంది. ఈ కారణంతోనే ఈరోజు 4 ప్రాణాలు బలి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు రెవెన్యూ యంత్రాంగం కూడా ఎవరన్నా అడిగితే మా దగ్గర ఏ రికార్డులు లేవని చెప్తున్నారు. వాళ్ళకి పనికిమాలే నా కొడుకుల వాళ్ళు రికార్డులు లేవని చెప్పడము. వాళ్ళకి కావాల్సింటే విలేజ్ మ్యాప్ మొత్తం కడప నేషనల్ జిరాక్స్ సెంటర్లో ఉంది. వీళ్ళు పోతే ఇస్తారు, ఎవరిపైనా ఇస్తారు. అందులో మ్యాప్లో ఎన్ని వంకలు ఉన్నాయి, ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎంత ప్రభుత్వ ప్లేసులు ఎక్కడెక్కడ ఉన్నాయనేది కూడా స్పష్టంగా దాంట్లో ఉన్నాయి. అయినప్పటికీ వీళ్ళు ప్రకృతి పడి ఈ విధంగా వ్యవహరించడంతోనే ఇలాంటి వంకలు వాగులు, వర్షమేం పెద్ద వర్షం కాదు, మామూలు వర్షమే, పూర్తిగా వీధులు కాలువలు మొత్తం కబ్జాకు గురి కావడంతో ఈ విధంగా జరిగింది. ఇటీవల కాలంలో ఈరోజు ఒక పాప కొట్టుకుపోయిన దాని ముందు కండక్టర్ రాఘవయ్య అనే అతను ఆ పక్క గవర్నమెంట్ స్థలంలో వంకలో ఇల్లు కడుతున్నారని చెప్పి మున్సిపాలిటీలో వచ్చి కంప్లైంట్ చేస్తే నీ ఇంటికి అనుమతి లేదు పగలగొట్టమని చెప్పి కట్టడం వల్ల ఈరోజు ఆ చిన్న పాప మృతికి కారణమైంది. ఆ పక్క ఈ పక్క మూవ్ చేయడం వల్ల వంకలు వాగి పొల్లి ప్రవహిస్తున్నాయి. ఉన్నదాని కాదు, లేని వాటిని కూడా అదే ఉన్నాయి. ఈరోజు కొత్తగా ఇచ్చే నిర్మాణాల్లో కూడా వాళ్ళకేమో అనుమతి ఒక చోటుకి ఇస్తారు, ఆ తర్వాత డబ్బులు తీసుకొని గమ్ముండారు. వాళ్ళు ఎంతవరకు తాగుంటే రోడ్డు వరకు ఇల్లు కడతాండ్రు. రోడ్డు మీద కానీ కాలువ మీద కానీ పూర్తిగా మెటికలు ఆ తర్వాత ఇవన్నీ కట్టడంతో ఈరోజు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. దీనికి ఖచ్చితం జిల్లా కలెక్టర్ స్పందించి మున్సిపాలిటీ మీద, రెవెన్యూ మీద బాధ్యులుగా చేస్తూ కేసు నమోదు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి పరిస్థితి జరిగితేనే మరోసారి ఎవరూ జరగరు. రాయచోట్ల కనీసం 30,000 ఇండ్లుంటే 20,000 ఇండ్లకు పైగానే ఈరోజు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి. ఈ నిబంధనలకు విరుద్ధంగా ఉండే ఇండ్లన్నీ కూడా డబ్బులతో ముడుపులు తీసుకొని గమ్ముండిందే. కాబట్టి మున్సిపాలిటీనే బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఎవరు అడిగినా రికార్డు లేవని చెప్తున్నారు. రెవెన్యూను కూడా బాధ్యత వహించి కలెక్టర్, ఎస్పీలు చొరవ తీసుకొని ఈ 2 శాఖలపైన కేసు నమోదు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం.